200 నుండి 8 లక్షలకి వెళ్ళిపోయింది. నీ జీవితం ఎన్ని మొక్కలైపోయి అందంగా మారుస్తాడు. జాపనీస్లో కిన్సుగి అని ఒక ఆర్ట్ ఉంటుంది. ఆ ఆర్ట్ ఏంటంటే, మన అందరి ఇంట్లో గాజు ప్లేట్లు ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. మన గాజు ప్లేట్లు ఎంత పెట్టుకుంటాం? 100, 200, 300 కొంటాం కదా. అక్కడ మన ఇంట్లో ఉన్న 200 ప్లేట్ని ఇచ్చాం. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మన 200 ప్లేట్ని 8 లక్షలు విలువ చేసే ప్లేట్గా తిరిగిస్తారు మనకి. అది ఏం చేస్తారో తెలుసా? బాగా ఉన్న ప్లేట్ని ఒకసారి కొడతారు, సుత్తిచ్చుకుని కొట్టిన ఏమవుతుంది? ముక్కలు అయిపోతుంది. ప్లేట్ అంతా ముక్కలు అయిపోయిన తర్వాత దాన్ని దగ్గరికి చేర్చి ఆ పీసెస్ అన్నిటిని, ఆ ముక్కలన్నిటిని దగ్గరగా అంటించి, ఎక్కడెక్కడైతే పగిలిపోయిన పగుళ్ళు ఉంటాయి కదా, ఆ పగుళ్ళ దగ్గర అంతా పొడి చేసి బంగారాన్ని ఆ పొడి పగుళ్ళన్నిటిలో అంటించుకుంటూ వస్తారు. అలా అంటించి వాటిని తయారు చేసి డిజైన్ చేసిన తర్వాత వాటి వెల 200 నుండి 8 లక్షలకి వెళ్ళిపోయింది. ఆ పగిలిపోయిన పగుళ్ళన్నిటి దగ్గర ఏముంది? బంగారం ఉంది. ఇప్పుడు బాగా ఉన్న ప్లేట్ బాగుందా? పగిలిపోయే ప్లేట్ బాగుందా? అంటే పగిలిపోయింది అంత విలువైందిగా మారుతుంది. ఒక మనిషి పగిలిపోయిన ప్లేట్ని, ఏ విలువ లేకుండా డస్ట్బిన్లో పడేయవలసిన ప్లేట్ని దాన్ని ఉపయోగించి అంటించి, ఆ అంటింపులకి లేకపోతే ఆ పగుళ్ళన్నిటికి బంగారు పోత పోస్తే దాని విలువ మారిపోయింది, దాన్ని చూసే విధానం మారిపోయింది, దాని ధర మారిపోయింది, అన్నీ మారిపోయినాయి దాని పరిస్థితులు కదా. దానికంటూ ఒక ప్రత్యేకత, దానికంటూ ఒక అందం వచ్చేసిందే. మరి ప్లేట్ కంటే విలువైందా ఏంటి? మనిషి జీవితము. మనిషి జీవితంలో విరిగిపోతాడు. విరిగిపోయినంత మాత్రాన ఆ జీవితం పనికి రాకుండా పోదు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ విరిగిపోయిన ప్రతి విరుగుడికి అందాన్ని ఇస్తాను. నీ విరిగిపోయిన ప్రతి మొక్కకి అందాన్ని రాస్తాను నేను. నీ నిందకు అందాన్ని ఇస్తాను, నీ అవమానాలకు అందాన్ని ఇస్తాను, నీ తొక్కిసలాటకు అందాన్ని ఇస్తాను. నీ చిన్న చూపులు చూస్తున్నారు కదా నిన్ను, వాటన్నిటికీ అందాన్ని ఇచ్చే రోజు రాబోతా ఉంది. నీ జీవితం పగిలిపోయిందని బాధపడద్దు. నీ హృదయం నలిగిపోయి పగిలిపోయి ఉందని ఏమాత్రం బాధపడకో. నీ పగిలిపోయిన హృదయమే రేపన్న రోజున అందంగా మారబోతుంది. నీ దేవుడు నీకు న్యాయం చేస్తాడు. నీ హృదయాన్ని, నీ జీవితాన్ని అందంగా మారుస్తాడు. ఆయన రక్తముతో నీకు ఒక పోత పోసి నీ జీవితంలోంచి షైన్ బయటకు వచ్చేలాగా, ఒక మెరుపు వచ్చే అంత అందాన్ని నీ ప్రతి గాయానికి, నీ ప్రతి పగులకి ఇస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.